ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇది ఆత్మఫలము చూస్తున్నాం. ఆత్మఫలం అన్నప్పుడు ఈ అట్రిబ్యూట్స్ అన్ని స్వభావం, బుద్ధి. క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన స్వభావం కలిగి మన బ్రతకాలనేది దేవుడు వాటిని తెలియజేస్తుంది. ఈరోజు ఆత్మ ఫలంలో ఒక్కొక్క వారం ఈ 9 ఫలముల గురించి ధ్యానిస్తూ, అంటే మొత్తం కలిపి ఒకే ఫలం కానీ 9 భాగముల గురించి ధ్యానిస్తూ ఈరోజు వచ్చేమో ఆశా నిగ్రహము. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నానంటే, గత 8 ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏమైనా ఒప్పింపు చేశారా? ఫలిస్తాన్ని ఏమైనా ఆశపడ్డారా? స్వభావము, బుద్ధి, జీవిత విధానం, ఆలోచించే విధానం ఏమైనా మారిందా? ఒకరికొకరు ఓర్చుకుని, ఒక్కొక్కరు భరించి, క్షమించి, దేవుని ప్రేమతో నింపబడి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారా? You see, that is the challenge. We can't say I'm 100% right, but the challenge is that are we trying to change? ఎవరు రాత్రి మారం, ఎందుకంటే రాత్రి ఫలం రాదు. ఫలము కొంచెం కొంచెంగా ఫస్ట్ బడ్డ అవుతుంది, దాని తర్వాత కొంచెంగా రాత్రి నేను మారిపోయినా అని చెప్పేవాడు నాకు వేసేవాడు. ఎందుకంటే మనం మలుచుకుంటూ మనం అణుచుకుంటూ మన తలంపుల్ని, మన ఆలోచనల్ని, ఇట్ ఈస్ లైక్ కంట్రోల్. నీవు క్రీస్తు రక్తం కడగబడిన నెక్స్ట్ మూమెంట్ దేవుడు పెట్టిన మార్చబడతాం. కానీ వీఆర్ అడాప్టెడ్ చిల్డ్రన్. ఎదిగిన విధానం ఉంది, లోపల ఎదిగిన విధానం ఉంది, లోక అలవాట్లు ఉన్నాయి. కానీ దేవుడు వాటిని తెలియజేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్.